తెలంగాణ ఉద్యమం మహోన్నతంగా జరిగిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాక్షిద్దు కోసం అనేక మంది మహనీయులు ప్రాణాలు త్యాగం చేశారు. ఎందరో వీళ్ళు పోరాటం చేశారు. అలాంటి దశలో కేసీఆర్ గారు ఆమనిహత చేపట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశత్తి తీసుకుని వెళ్ళాడైనా కేంద్రాన్ని ఇటువైపు చూపించాడు. 2 రాష్ట్రాలు విడిపోవడానికి కారకుడయ్యాడు. అటువంటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము ఎన్నుకోవాలని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు. 66 సీట్లు ఇచ్చారు. 66 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన పరిపాలన చేపట్టిన ఇప్పుడు ఈ 4.5 ఏళ్ల కాలంలో ఈ రోజున జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం మహోన్నతంగా జరిగినప్పుడే ఆయన రోల్ అమోఘంగా ప్లే చేసినప్పుడే 66 ఇస్తే ఈరోజు 86 ఇచ్చారు తెలంగాణ ప్రజలు. కారణం ఆయన పరిపాలన దక్షత, ఆయన మంచితనం, తెలంగాణని బంగారు తెలంగాణ చేయడంలో కానీ, తెలంగాణను బలమైన తెలంగాణ చేయడంలో కానీ, ఓ సుస్థిర తెలంగాణ సాధించడంలో కానీ అమోఘమైన రోల్ ప్లే చేశాడు. యాజ్ అ లీడర్, యాజ్ అ పరిపాలకుడుగా హ్యాట్సప్. అది ప్రజలు గుర్తించారు, గౌరవించారు. కేసీఆర్ మా తెలంగాణ బిడ్డని ఈవేళ నెత్తి మీద ఎక్కించుకొని 86 సీట్లు ఇచ్చారు. ఒక వేవ్ చేకలిచ్చారు. 88 సీట్లు ఇచ్చారు. 88 ఒక వేవ్ వచ్చింది అంటే అది మామూలు విషయం కాదండి. అంటే బికాజ్ ఆఫ్ రూలింగ్. అటువంటి దశలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ గారిని, అయ్యా మిమ్మల్ని ప్రజలు అమోఘంగా దీవిస్తారు, అమోఘంగా మరలా మీకు పరిపాలన అధికారం చేపట్టారు. తెలంగాణను ఇంకా సుస్థిరం చేయండి, బలం చేయండి. ప్రపంచంలోనే ఇది తెలంగాణను చాటి చెప్పండి. భారతదేశంలో నెంబర్ 1 తెలంగాణను ప్రూవ్ చేయండి. ది సేమ్ టైంలో భారతదేశంలో నార్త్ ఇండియా పెత్తనం దారుణంగా ఇవాళ సౌత్ ఇండియా జరుగుతుంది. అంటే అంబేద్కర్ మహానుభావుడు కానీ మన రాజ్యాంగం కానీ ఏమైతే ఫెడరల్ స్ఫూర్తి, ఫెడరల్ లక్షణాలు ఉండాలనుకున్నాడో అవి వీళ్ళ కనుమరుగవుతున్నాయి. అలాంటి దశలో మీరు ఒక నాయకుడిగా కేవలం తెలంగాణను సుస్థిరం చేయడంతో పాటు ఇక్కడే ఆగిపోకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా మీ రోల్ మీరు ప్లే చేయాలని, ఫెడరల్ ఫ్రంట్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని, అలాగే భారతదేశ ప్రధానికాన్ని కూడా మీరు సేవ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రానయ్యన్నా, అరే భారతదేశంలో రాష్ట్రాలన్నింటి కూడా ఒక లబ్బు సొత్తా. ఎవరు ఎక్కడికైనా వచ్చు, ఎవరు ఎక్కడికైనా రావచ్చండి. మొన్న చంద్రబాబు గారికి వచ్చారు, ఇప్పుడు కేసీఆర్ రేపు పొద్దున అక్కడికి వస్తారండి. వీఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియాస్, మనందరం భారతదేశం ముద్దు బిడ్డలు. సో కేసీఆర్ వాయిస్ అక్కడ కూడా వినిపిస్తారు. యు గట్ రైట్. అక్కడ కూడా చాలామంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారిని బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, జైజాలు పడుతున్నారండి. ఎస్, వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. నేను చెప్తున్నా, మీకు మనస్ఫూర్తి చెప్తున్నా, కేసీఆర్ గారు మా ఆంధ్రప్రదేశ్ వచ్చి మా విజయవాడలోనో, మా విశాఖపట్నంలోనో, మా తిరుపతిలో ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే అక్కడ ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తారు. సేమ్ టైం ఆయన గిఫ్ట్ ఇస్తున్నాడు కాబట్టి నేను ఈనో సీఎం అన్నిటి నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఆయన దగ్గరికి వెళ్ళి గులాబీ పువ్వుని ఆయనకి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.